నెల్లూరు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో నగర నియోజకవర్గంలో నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని మంగళవారం స్థానిక 5, 13, 42, 50 వార్డు సచివాలయాల పరిధిలో నిర్వహించారు. 50వ డివిజన్లో జరిగిన కార్యక్రమంలో నెల్లూరు నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ మేయర్ రూప్ కుమార్ యాదవ్, కమిషనర్ వైభవ్ నందన్, స్థానిక నాయకులు కప్పిర శ్రీనివాసరావు పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ పట్టణ పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ఆదేశాల మేరకు నగర నియోజకవర్గంలో ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని తెలిపారు. ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసినటువంటి ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల వద్దకి అధికారులందరూ పోయి వారి వారి సమస్యలన్నీ కూడా అర్జీల రూపంలో స్వీకరించి పరిష్కరించదగిని తక్షణమే పరిష్కరించడం, నిదానంగా పరిష్కరించడం, అసలు పరిష్కారం కానివి ఎందువల్ల పరిష్కారం కావో వారికి వివరించి చెప్పడం, ఈ పద్ధతిన ఈ ప్రాతిపదికన ప్రజా దర్బార్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నెల్లూరు నగర నియోజకవర్గంలో ప్రతి డివిజన్లో కూడా జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగరంలోని 50వ డివిజన్లో ఈ పినాకిని పార్కులోని సచివాలయంలో ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం నేను, నాతో పాటు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీ నందన్ గారు, స్థానిక నాయకులు కప్పిరి శ్రీనివాసులు గారు, కప్పిరి రేవతమ్మ గారు, స్పెషల్ ఆఫీసర్ భాను గారు, మా పార్టీ నాయకులు అందరితో కలిసి ఈరోజు ఇక్కడ పాల్పంచుకోవడం జరిగింది. గతంలో ఇదే డివిజన్లో 15 రోజుల ముందు ఒకసారి ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఆ కార్యక్రమంలో 263 అర్జీలు వచ్చాయి. ప్రధానంగా వచ్చిన 263 అర్జీల్లో ఎక్కువ శాతం పెన్షన్లు, హౌస్ సైట్స్, రేషన్ కార్డ్ ఇష్యూస్, కొన్ని స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు. వీటిల్లో పెన్షన్స్ అనేవి ప్రభుత్వం నుంచి ఆదేశాలు రావాల్సి ఉంది కాబట్టి అవి అందరికీ కూడా వివరించి చెప్పడం జరిగింది. హౌస్ సైట్స్కి సంబంధించి ఏదైతే టిట్కో గృహాలు అప్లై చేసుకున్నారో వారందరి అర్జీలు పరిశీలించి ఎలిజిబిలిటీ ఉంటే వారికి టిట్కో గృహాలు కూడా అందజేయడం జరుగుతాం. రేషన్ కార్డ్ సమస్యలు ఏదైనా ఉంటే స్థానిక విఆర్ఓ గారితో మాట్లాడి అవన్నీ కూడా రెక్టిఫై చేసి పనులు పూర్తి చేయడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ కూడా ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గౌరవనీయ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రులు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం మీద ప్రత్యేక దృష్టి సారించారు. నెల్లూరు నగర నియోజకవర్గాన్ని 4 జోన్ల కింద విభజించి ఒక్కొక్క జోన్కి ఒక్కొక్క స్పెషల్ ఆఫీసర్ నియమించి ప్రజా దర్బార్లో వచ్చే ప్రతి అర్జీ పరిష్కరించబడిందా, పరిష్కరించబడితే సరే, పరిష్కరించబడకపోతే ఏ కారణం చేత పరిష్కరించలేదు, ఎప్పటి లోపల అవుతుంది, కంప్లీట్గా సార్ ఎప్పుడు నెల్లూరుకు వచ్చినా దీని మీద ప్రత్యేక సమయం కేటాయించి ప్రత్యేక దృష్టి సారించున్నాం. ప్రతి ఒక్కరిని విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోండి. మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యలు, మీ వ్యక్తిగత సమస్యలు అటు అధికారులు, స్థానిక మా నాయకుల దృష్టికి తీసుకొస్తే ఈ సమస్యలు పరిష్కారం అయ్యడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మంచి పనులు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని, నెల్లూరు నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న గౌరవ మంత్రివర్యులు డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారిని, పార్లమెంట్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఆశీర్వదించమని స్థానిక ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రతి డివిజన్లో జరుగుతూ ఉంది. ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం అనేది ప్రతి 15 రోజులకు ఒకసారి ఆ డివిజన్లో జరిగే విధంగా ప్రణాళిక చేశాము. ఇప్పటికే ఒక సైకిల్ పూర్తయి 2వ సైకిల్ ప్రజా దర్బార్ కార్యక్రమం ఈ నెలలో జరుగుతూ ఉంది. ఇందులో ప్రజలకు ఉన్నటువంటి అనేక సమస్యలు, అవి సంక్షేమ పథకాలకు సంబంధించి కానీ, అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కానీ అనేక సమస్యలు మా దృష్టికి వస్తున్నాయి. వాటిని ఏవైతే త్వరితగతిన పరిష్కరించగలమో వాటిని వెంటనే పరిష్కరిస్తున్నాం. పరిష్కరించలేనివి, ఆర్థిక సంబంధమైనటువంటి వాటిని, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని వాటికి అంచనాలు కూడా తయారు చేస్తున్నాం. ఏది ఏమైనా ప్రజలు వారి యొక్క సమస్యలు తెలియజేసుకునేందుకు ఇది ఒక వేదికగా ఉంది. ప్రజలందరూ ఈ ప్రజా దర్బార్ యొక్క లక్ష్యాన్ని తెలుసుకొని ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పి తెలియజేస్తూ, ప్రధానంగా ఈ రాష్ట్రంలో
మన కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత గతంలో సర్వనాశనం అయిపోయిన ఈ రాష్ట్ర అభివృద్ధిని ఒక గాడిలో పెట్టేదానికి కూటమి ప్రభుత్వం అందరూ మరియు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అందరూ కలిసి ఒక ప్రజా దర్బార్ అనేది పెట్టడం జరిగింది. ఆ ప్రజా దర్బార్ ద్వారా వచ్చే అప్లికేషన్లలో ఏ సమస్యలు ఉంటే వీలైనంత వరకు తొందరగా పరిష్కారం అయ్యే సమస్యల్ని వెంటనే పరిష్కారం చేసే పరిస్థితి ఉంది. లేని పరిస్థితుల్లో ఏదంటే దానికి ఏ విధమైతే పరిష్కారం జరుగుతుందో దాన్ని పరిశీలన చేసి వీలైనంత తొందరగా పరిష్కారం చేసేదానికి వారు ప్రయత్నం చేస్తున్నారు. మరి పొంగూరు నారాయణ గారు నెల్లూరు నగరాన్ని రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఒక ప్రత్యేకమైన నెల్లూరు నగరాన్ని తీర్చిదిద్దాలనే ఒక సంకల్పంతో ఎంటు రోడ్లు కానించి పార్కులు కానించి స్కూళ్ళు కానించి అభివృద్ధి పథంలో ప్రయాణం చేస్తున్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో నెల్లూరుని అదేవిధంగా మా పినాకిని పార్కుని దీంతో పాటు దీంట్లో ఉన్న దోపికాన సంతపేట గత 2018 ప్రాంతంలో దోపికాన అనేది శంకుస్థాపన చేసి ఆపేస్తున్నారు. ఆ దోపికాన అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నిర్వీర్యం అయిపోయింది. దయవించి ఈసారి మన మంత్రి గారు వచ్చినప్పుడు మేయర్ గారికి మేము విన్నపించుకుంటున్నాం. మేయర్ గారు మంత్రి గారు అదేవిధంగా కమిషనర్ గారు వచ్చి ప్రధానంగా మాకు ప్రధానమైన వృత్తి వాటిలో ఎక్కువ రజకులు ఉన్నారు, వారికి ఆ దోపిక కట్టించాలని కోరుకుంటూ మీ సమక్షంలో వారికి అప్లికేషన్ ఇస్తున్నామండి మా డివిజన్ ప్రజలు అందరూ కలిసి.